సంక్రాంతికి వస్తున్నాం, వచ్చేసారు, ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. నాకు ఎగ్జాక్ట్గా దీంట్లో నచ్చిన పాయింట్ ఏంటంటే టీచర్స్ గురించి చూపించిన పాయింట్ ఏదైతే ఉందో పీక్స్ అనిపించింది. నిజంగా చాలా బాగా అనిపించింది. ఎందుకు అంటే ఇప్పట్లో మేబీ స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లాడు ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి బికాస్ ఆఫ్ రెస్పెక్ట్నెస్. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్తాం, ఆ టీచర్ కొడుతున్నాడనో తిడుతున్నాడనో వాళ్ళని ఎన్ని మాటలు అనుకుంటామంటే అన్ని మాటలు అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాటర్ ఏదైనా ఉంది అంటే ఆ టీచర్ వల్లే మనం ఎదుగుతున్నాం, లేకుంటే బతుకుతున్నాం. సో మనం ఎదిగిన తర్వాత అయినా వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే మన కోసం నిలబడ్డ టీచర్లకి మనం నిలబడాలి అనే పాయింట్ చూపడం ఆసమ్ నిజంగా. ఎందుకంటే చాలామంది టీచర్ గురించి డైరెక్ట్ చూపించేస్తారు, కానీ ఇందులో చూపించిన పాయింట్ ఎలా ఉందంటే స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లాడు, ప్రతి మగాడు ఈ సినిమా చూడాలి. ఎందుకంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు టీచర్స్ని ఎలా రెస్పెక్ట్ చేయాలో నేర్చుకోవచ్చు, పెళ్ళైన తర్వాత పిల్లల దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా నేర్చుకోవచ్చు. అంత బాగుంది ఈ సినిమా. ఫన్నీ, మెయిన్గా చెప్పాలంటే దీంట్లో ఆ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సెకండరీ ఫన్నీ. అనిల్ రావుపూడి గారు అంటేనే ఫన్, ఫుల్ ఆఫ్ ఫన్. దీంట్లో ఫన్తో పాటు యాక్షన్ పెట్టారు. కొన్ని పెళ్ళైన ప్రతి మగాడికి ఒక పెద్ద మెసేజ్ ఇచ్చాడు భయ్య. పెళ్ళం ప్రేమగా అడిగినా, కోపంగా అడిగినా, ఇంక ఏ విషయం జరుగుతున్నప్పుడు అడిగినా దయచేసి ఎవరు లవ్ స్టోరీలు చెప్పకండి అయ్యా, చెప్పి ఇబ్బంది పడకండి అయ్యా అని మా ఫ్యామిలీ స్టార్ వెంకటేష్ బాబు గారు చెప్పారు సినిమాలో. ఎగ్జాక్ట్గా ఇంకొకటి నాకు అనిపించింది, సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల అక్కడక్కడ చిన్న చిన్న కొంచెం లాగ్ ఉంటుంది తప్ప ఓవరాల్గా చూసుకుంటే మాత్రం చాలా ఫుల్ ప్లెడ్జ్డ్గా సంక్రాంతి మూవీ అనే ఫీలింగ్ వస్తుంది. మీనాక్షి గారి యాక్టింగ్, రాజేష్ గారి యాక్టింగ్ అయితే పీక్స్ అని చెప్పాలి. వాళ్ళిద్దరి మధ్య ఫైట్ సీన్స్ కావచ్చు, లేకుంటే వగేరా జరిగిన ప్రతి సీన్ కుంపేశారు. టీజీ గణేష్ గారి కామెడీ ఉంటుంది భయ్య, సింక్ ఉండదు, నాన్ సింక్ ఉండదు, కుమ్మేశాడు అసలు. పంచులు, కామెడీ వేరే అంటే వేరే లెవెల్, పీక్స్ అనిపిస్తుంది. థియేటర్కి వెళ్ళే ప్రతి ఒక్కడికి చెప్తున్నా, మీ పిల్లలతో కలిసి సంక్రాంతికి రండి, కడుపుబ్బా నవ్వుకోండి, మీ పిల్లలకు కూడా ఒక మంచి విషయాన్ని నేర్పించండి. థ్యాంక్ యూ. అందరూ నవ్వుకుంటూనే ఉన్నారు, పాడుతూనే ఉన్నారు సీట్లలో కూడా. మనకి బాలయ్య సినిమాలో పంచి డైలాగులు అవి ఉన్నాయి, ట్విస్టులు ఉన్నాయి. కానీ ఈ సినిమాలో 2 పోర్షన్లు కూడా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ నవ్వులే. మనకు బాలయ్య సినిమాలో ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా ట్విస్టులు ఉంటాయి, డైలాగులు బాగుంటాయి, పంచి డైలాగులు చాలా బాగా తీశాడు మన డాకు మహారాజ్. చాలా బాగుంది, నిన్ననే చూసాము. ఇవాళ మేము సంక్రాంతి ఏంటంటే ఫ్యామిలీతో వచ్చా. మన ఫ్యామిలీ అంటేనే వెంకటేష్ అంటేనే నవ్వులు ఉంటాయి. అంటే డాకు మహారాజు ఒక్కళ్ళు వెళ్ళారు సంక్రాంతి కోసం, ఫ్యామిలీతో వచ్చాం. ఎందుకంటే మా వాళ్ళు బాలయ్య ఫ్యాన్సే, కానీ వెంకటేష్ అంటే ముందు నమ్మకం అనమాట, 100% నమ్మకం. కామెడీ ఉంటుంది, మనం ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకోవడం, ముగ్గురు వెళ్ళి అన్నారు. సో అందుకని ఫ్యామిలీతో మేము 10 మంది వచ్చాము. 5 ఇస్తానండి. ఆంధ్రాకి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సంక్రాంతి వెళ్ళలేమని ఫీల్ అయ్యే వాళ్ళు ఈ సినిమా చూస్తే ఆంధ్రాకి వెళ్ళినట్టే, అంతే, ఒకటే మాట. వచ్చేయాలి, ఎందుకంటే నవ్వుకుంటాం చక్కగా. మనం ఇప్పుడు ఆంధ్రాకి ఎందుకు వెళ్తాము, 10 మంది ఫ్యామిలీలతో ఎంజాయ్ చేయాలని, సరదాగా ఉండాలని, కోడి పందాలని అవి ఇవి ఉంటాయి. ఇందులో కోడి పందాలు అవి లేకపోయినా ఇంట్లో అందరూ ఎంజాయ్ చేయడం, న్యాచురల్గా సవితులు ఎలా కొట్టుకుంటూ ఉంటారు, పంచి డైలాగులు. అందులో మన వెంకటేష్ అమాయకుడిగా చంటియాలు ఎట్లా చేస్తాడో ఇందులో కూడా అట్లనే చేస్తాడు. సంక్రాంతికి వస్తున్నాం అన్న టైటిల్ ఎందుకు పెట్టారు? అది సంక్రాంతికి వస్తున్నాము అంటే ట్విస్ట్ అది. ఎందుకంటే సీఎంకిను వీళ్ళ మన డిఎస్పీ వాళ్ళకి అది ఉంటుంది. అది సంక్రాంతి నాడే వచ్చి చెప్తామంటారు వాళ్ళు. ఒక 200 రూపాయల టికెట్, ఎలాంటి హైకు లేదు. మరి చాలా ఇలాంటి యావరేజ్ టికెట్ ప్రైస్ తో మీకు ప్రేక్షకుడిగా సాటిస్ఫై అయ్యారు? చాలా సాటిస్ఫై అండి. ఇప్పుడు మనకి ఆంధ్రాలో రేట్లు పెంచారు, ఇక్కడ పెంచలేదు కాబట్టి అందరూ రావచ్చు. ఇప్పుడు అక్కడ రేటు పెంచారు కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ 2 టికెట్లు పడేది, అక్కడ 1 టికెటే పడుతుంది. కానీ ఇక్కడ మనం 10 మందిని తీసుకొచ్చి నేను సినిమా చూపించా. ఇక అంతకన్నా ఇంకేం కావాలి, ఫ్యామిలీ అందరూ నవ్వుకోవచ్చు. ముందు మన సినిమాకి వచ్చేది డబ్బు ఖర్చు పెట్టేది నవ్వుకోవడానికి. టికెట్ ప్రైసింగ్ ఇలా ఉంటేనే బెటర్ అంటారు? ఇదే బెస్ట్. ఎందుకంటే 10 మంది చూస్తారు, పైరసీ రాదు. ఇప్పుడు అందరూ పైరసీ చేసేసుకున్న థియేటర్లోనే అందరూ చూసుకుంటూ ఉంటారు. అవి లేకుండా అందరూ హాయిగా సరదాగా వచ్చి నవ్వుకుంటూ 10 మందితో కాలక్షేపం చేసుకుంటే ఇక అంతకన్నా ఇంకేం కావాలి చెప్పాను. టికెట్ రేట్ ప్రేక్షకులు అందుబాటులో పెడితే పైరసీ తగ్గుతుంది, పక్కా తగ్గుతుంది. లేదంటే అందరూ డూప్లికేట్గా ఎక్కడెక్కడ ఏవేవో చేస్తూ ఉంటారు. మనం బాధపడాలి, నిర్మాతలకి ప్రాబ్లం, డైరెక్టర్లకి ప్రాబ్లం. ఇవేమీ లేకుండా డైరెక్ట్ సినిమా హాల్కి వచ్చి చూస్తే అందరికీ మంచిది కదా. డైరెక్టర్లు బాగుపడతారు, నిర్మాతలు బాగుపడతారు, కార్మిక కుటుంబాలు బాగుపడతాయి. మనకి సంక్రాంతి థ్రిల్ బాగుంది. ఫస్ట్ అందరు నవ్వుకున్నాం ముందు, మన అంతకన్నా ఇంకేం కావాలి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నీట్ అండ్ హెల్తీ, పిల్లలు అందరూ చూడొచ్చు. బాబు సూపర్. ఆ బాబు అసలు ఎవరో తెలియదు కానీ చాలా బాగా అనిపించింది. ఫైనల్లీ ఒక మెసేజ్ ఇచ్చారంటున్నారు కదా, మెసేజ్ ఎలా అనిపించింది? ఫైనల్లీ మెసేజ్ అంటే
స్కూల్ పిల్లలకు ఒక మెసేజ్ ఇచ్చారు. స్కూల్ టీచర్ లాస్ట్ లో గురువు గురించి లైక్ సంక్రాంతి రోజు ఒక గురువుని మనం రెస్పెక్ట్ చేయడం అనే మెసేజ్ చాలా బాగా అనిపించింది. ఓకే, వెంకటేష్ గారి డైరెక్షన్ సూపర్. మళ్ళీ ఇంకా చాలా మూవీస్ ఇదే సంక్రాంతికి వస్తున్నాం.